మరలా మరొక సంవత్సరము పొందుకొనడం అనేటువంటిది గొప్ప భాగ్యం. లేఖనముల నెరవేర్పు కొరకు యేసు పుట్టెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవదేవుడు భూమి మీద పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం దేవుని బిడ్డలంగా మనము ఇతరులకి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇతరులకి ప్రేమ పంచే వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఇతరులకి ఆనందం కలిగించే వ్యక్తులుగా. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. సస్యశ్యామలముగా ఉండేటువంటి దేశము, ఆత్మీయతలో ఎదిగేటువంటి దేశము, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి దేశము. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. యెహోవా నామమును గూర్చి విని, సొలొమోను యొక్క కీర్తిని గూర్చి విని యెరూషలేమునకు మందిరానికి ఆరాధనకు వచ్చింది. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా. కనుక